హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ సాయి. ఈరోజు మీరు చూసేది ఇది స్లాబ్లో పైపులు అయిపోయిన తర్వాత చిప్పింగ్ వర్క్ అనేది ఎలా చేయాలి, చిప్పింగ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అండ్ పాయింట్ టు పాయింట్ పైపులు అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఇక్కడ మాకు ఇప్పుడు చిప్పింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈరోజు వాళ్ళకి ఈ హౌస్కి సంబంధించిన ఓనర్ వాళ్ళకి ఎక్కడెక్కడ పాయింట్స్ అయితే కావాలో దాన్ని బట్టి మేమైతే చిప్పింగ్ అనేది చేస్తాం. సో చిప్పింగ్ అనేది చేసే ముందు పాయింట్ టు పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. మార్జిన్ అనేది పెట్టి ప్రతి దానికి ఎక్కడెక్కడ ఏ పాయింట్ వస్తుంది అంటే ఏ బాక్స్ వస్తుంది, 12 మోడల్ బాక్సా, 3 మోడల్ బాక్సా, వాళ్ళకి టీవీకి సంబంధించింది కావాలా, దాన్ని బట్టి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని మాకు 1 ఇంచ్ పైప్ అనేది దాంట్లో సరిపోయేంత వరకు చిప్పింగ్ అనేది అయితే చేస్తాం. ఫస్ట్ కటింగ్ అనేది చేసి దాన్ని బట్టి చిప్పింగ్ అనేది చేస్తాం. ఇలా మార్కింగ్స్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ మార్కింగ్ వేస్గా మేము ఇప్పుడు చిప్పింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది కరెక్ట్గా లెవెల్ అనేది పెట్టి దీని ద్వారా మనకి ఎక్కడి నుంచి అయితే మెయిన్ బోర్డు ఎక్కడుందో అక్కడి నుంచి పాయింట్లకు అయితే మేము డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాం. సో అలా ఈ ఇల్లు మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే పైపింగ్ అవుతుంది. సో దీనికి తోడు మనకి పైన స్లాబ్లో ఎక్కడైతే ఫ్యాన్ పాయింట్ ఉందో దానికి కూడా మేము ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాం. సో దానికి ఈక్వల్గా ఎక్కడైతే వచ్చిందో దాన్ని బట్టి పైపింగ్ అనేది సేమ్ అదే లెవెల్లో డిస్ట్రిబ్యూట్ అనేది అయితే చేస్తాం. సో ఇలా 1 ఇంచ్ పైపు పట్టేంత చిప్పింగ్ అనేది అయితే చేస్తాం. చేసి పైపింగ్ మొత్తం కూర్చోబెట్టి దాని తర్వాత ఈ బాక్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని అందులో కూర్చోబెట్టిన తర్వాత అవన్నీ నార్మల్గా క్లోజ్ చేసి ఉంచుతాం. తర్వాత ఈ సివిల్ వర్క్ వాళ్ళు పైన ప్లాస్టింగ్తో దాన్ని క్లోజ్ చేస్తారు. సో ఇదేంటి మాకు స్టార్టింగ్ పార్ట్ 1 ఇదనమాట. ఇది అయిన తర్వాత వైరింగ్ చేస్తాం. వైరింగ్ అయిన తర్వాత స్విచ్ బోర్డ్స్ అనేది ఫిట్ చేస్తాం. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా ఇది పైప్ ఎంత అయితే సెట్ అవుతుందో దాన్ని బట్టి అయితే ఈ మొత్తం చిప్పింగ్ అయితే చేసి పెట్టాం. సో ఇలానే ప్రతి ఒక్క దాంట్లో పైపింగ్ అండ్ బాక్సెస్ అనేవి అరేంజ్ చేసి పెడతాం. ఎక్కడైనా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అనేది అయితే ఇలానే చేయాలి చిప్పింగ్ వర్క్ అనేది. సో ఇలానే నార్మల్గా మనం 1 ఇంచ్ పైపు పెట్టడం వల్ల ఏంటంటే తర్వాత ఫ్యూచర్లో కూడా మనకి వైర్లు అనేది ఎక్కువ వెళ్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.